బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉప్పల్ నాగోల్ మధ్యలో ఒక 6 కిలోమీటర్ స్ట్రెచ్ మూసీలో వీ హ్యావ్ బ్యూటిఫైడ్, బట్ వీ హ్యావ్ నాట్ పబ్లిసైజ్, వీ హ్యావ్ నాట్ డిస్ట్రక్టెడ్, వీ హ్యావ్ నాట్ డిస్ట్రాయిడ్ వన్ హౌస్. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము 5 కిలోమీటర్లు సుందరీకరించి చూపెట్టాం. నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మీరు దయచేసి నిన్న కొంతమంది వెళ్ళారు, మధు పార్క్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కొంతమంది పోయి చూసి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని మనం అడగాల్సింది ఏంటంటే, మీరు ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయలేరా? నేను గతంలో మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేశామంటే, హుస్సేన్ సాగర్ కింద సర్ప్లస్ నాలా అని ఉంటుంది, అక్కడ అశోక్ నగర్ ఏరియాలో 450 హౌసెస్ పోతాయని చెప్పారు మేము నాలా వైడెన్ చేస్తే. అందుకే ఏం చేశామంటే పక్కన రిటైనింగ్ వాల్ పెంచాము, నాలాను డీపెన్ చేశాము. సేమ్ థింగ్ దే కెన్ డూ. మేము ఇప్పుడు మా ఆర్గ్యుమెంట్ కూడా అదే. 16,000 కోట్ల రూపాయలతో అయిపోయేదానికి 1,50,000 కోట్ల పేరిట లూట్ స్టార్ట్ చేశారు ఒకటి. రెండోది, మహాత్మా గాంధీ మునిమన్మడే వద్దంటున్నాడు, మాకు విగ్రహం వద్దు ఏం వద్దంటున్నాడు. ఈయన మాత్రం 5,000 కోట్లతో విగ్రహం పెడతానంటున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే, వీఆర్ నాట్ అపోజ్ టు ద బ్యూటిఫికేషన్, బట్ మొత్తం హైదరాబాద్ లో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు ఆనాడు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. మేము నిర్మాణం ఆల్మోస్ట్ 80% చేసి వదిలిపోయాం. ఇప్పుడు ఈయన చేయాల్సిందల్లా 20% పూర్తి చేయడం, మూసీని డీపెన్ చేయడం, పక్కన రిటైనింగ్ వాల్ కట్టడం. మనందరి ఆర్గ్యుమెంట్ అదే కావాలి. మీతో నా రిక్వెస్ట్ ఏమంటే, ఇవాళ ఫోర్త్ వ్యూకి ఒక్క నిమిషం పెట్టున్నాను, లెట్ మీ హియర్ మీ అవుట్. ఒక ఫోర్త్ వ్యూ కదా, విజిటింగ్ ఎవ్రీ సింగిల్ ఏరియా.